నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. స్కూల్ వయసు పిల్లల్లో కడుపులో చేరే పరాన్నజీవుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు రకరకాల సమస్యలు తెచ్చిపెడతాయి. పిల్లల కడుపులోకి పురుగులు చేరటానికి ముఖ్య కారణం అపరిశుభ్రమైన నీరు, సరిగా ఉడికించని మాంసం తినటం, శుభ్రపరచని ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవటం. వీటి ద్వారా చాలా సూక్ష్మజీవులు కడుపులోకి చేరుతాయి. వాటిలో ముఖ్యమైనవి నులుపురుగులు, నట్టలు, నులిపాములు, ఏలికపాములు ముఖ్యమైనవి. వీటిలో పిల్లల్లో ఎక్కువగా కనిపించే నులుపురుగుల వ్యాధి గురించి, దాని నిర్ధారణ, చికిత్స తదితర అంశాల గురించి ఈనాటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖలో తెలుసుకుందాం. పిల్లలకు ఎదురయ్యే ఇలాంటి సమస్యలకు వైద్యుల సలహాలను కూడా చూద్దాం. చిన్నపిల్లలు మర్మాంగాల వద్ద పుష్టి భాగంలో గోక్కుని వేళ్లను నోట్లో పెట్టుకోవటం వల్ల వారి నుంచి వారికే ఈ సూక్ష్మజీవులు వ్యాప్తి చెంది పెద్ద పురుగులుగా మారుతాయి. ఇవి పేగుల్లోకి చేరటానికి అవకాశం ఉన్న జీవులు. నిమటోడా వర్గానికి చెందిన నురుపురుగులు మలద్వారం దగ్గర దురద పుట్టిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు మట్టిలో తమ మర్మావయవాల దగ్గర గోకి మళ్ళీ వేళ్ళు నోట్లో పెట్టుకోవటం వల్ల ఇవి వ్యాపిస్తాయి. ఈ సమస్య గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నులుపురుగుల సమస్య పేగుల్లో కనపడే ఇన్ఫెక్షన్. ఇది పాఠశాల వయసు పిల్లల్లో సాధారణంగా కనపడుతుంది. ఇవి చిన్న పరిమాణంలో ఒక పెన్నులా ఉంటాయి. పెద్ద పేగులు, మలద్వారంలో నివాసం ఉండే పురుగులు. వీటి పరిమాణం పావు అంగుళం మొదలు 1.5 అంగుళం దాకా ఉంటుంది. ఆడ నులుపురుగులు రాత్రిపూట పిల్లవాడు నిద్రపోతున్న సమయంలో తమ పని చేస్తాయి. పేగు నుంచి బయలుదేరి అవి మలద్వారం చేరుకుని ఆ పరిసరాల్లో గుడ్లు వదులుతాయి. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో ఎక్కువ మందికి ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. సరిగా నిద్ర పట్టకపోవటం, చికాకు పెట్టేంతగా ఆ దురద విస్తరించడం కూడా కనిపిస్తుంది. పొత్తి కడుపు నొప్పి వచ్చిపోతూ ఉంటుంది. దురద ఎక్కువగా ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా రాత్రిపూట దురద ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ను సంప్రదించాలి. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు వారి అలవాట్లను కూడా గుర్తుకు తెచ్చుకుని ఇది నులుపురుగుల సమస్యగా గుర్తించాలి. డాక్టర్కు ఈ లక్షణాలు స్పష్టంగా తెలియజేస్తే నిర్ధారణ సులభం అవుతుంది. సకాలంలో చికిత్స కూడా అందించగలుగుతారు. నులిపురుగులు అనుకుంటాం కదా, పురుగుల్లో కూడా మనకి మన బాడీలోనే రకరకాలు ఉంటాయి. అందులో చాలా కామన్గా ఇట్స్ పిన్ వార్మ్స్ అనమాట. దే ఆర్ క్వైట్ హార్మ్లెస్. ఓకే, వాటి వల్ల ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే రాత్రిపూట బయటకు వచ్చి పిల్లలకి ఆ పెరియానల్ ఇచ్చింగ్ అక్కడ దురద రావడము, సో నైట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడము, ఒక్కొక్కసారి పిల్లలు ఏమవుతుందంటే నిద్రలో పళ్ళు గట్టి కొరుకుతూ ఉంటారు ఆ డిస్టర్బెన్సెస్ తోటి. ఓకే, అదంతా మనకి డే టైమ్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ అలా పిన్ వార్మ్స్ కాకుండా వేరే వార్మ్స్ లైక్ థ్రెడ్ వార్మ్స్, రౌండ్ వార్మ్స్ అని చెప్పి మిగతా రకాల వార్మ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఆ పురుగుల జాతిలోకే వస్తాయి. మోర్ కామన్గా మనం చూసేది క్వైట్ హార్మ్లెస్ కాకపోతే డిస్కంఫర్ట్ తోటి ఉండేది పిన్ వార్మ్. దానికోసమే మనం 2 years తర్వాత ఎవ్రీ 6 monthsకి ఒక్కసారి డీవార్మింగ్ అనేది చేయమని చెప్తాము. వేరే రౌండ్ వార్మ్స్ అవి ఉన్నాయి అంటే కనుక డిపెండింగ్ అపాన్ అవి ఎక్కడ ఉన్నాయి. ఒకవేళ బ్రెయిన్లో ఉండుంటే కనుక పిల్లలు సడన్గా ఫిట్స్ త్రో చేస్తారు. అక్కడ గుడ్లు పెట్టడం, అక్కడ స్వెల్లింగ్ మూలంగా ఫిట్స్ రావడం అలాంటిది ఉంటుంది. ఒకవేళ లివర్లో ఉండుంటే కనుక జ్వరము, కడుపు నొప్పి, ఆ గడ్డ అక్కడ పెరగడం. ఒకవేళ ఊపిరితిత్తుల్లో ఉంటే కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన సిమ్టమ్స్. సో వాటి కోర్స్ సెపరేట్గా ఉంటుంది. మనం కామన్గా చూసే పిన్ వార్మ్స్కి ఎవ్రీ 2 yearsకి మనం ఎవ్రీ 6 monthsకి ఒకసారి డీవార్మింగ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. యూజువల్లీ వార్మ్స్ అనేది మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతాయి అంటే మన సరౌండింగ్, పిల్లలు మట్టిలో ఎక్కువ ఆడుతూ ఉంటారు, నీల్స్ ట్రిమ్ చేసుకోకపోవడంతో నీల్స్ అందులో ఉండిపోతుంది. ఓకే, మోషన్కి వెళ్ళిన తర్వాత పాటీ అయిన తర్వాత హ్యాండ్ సరిగ్గా కడుక్కోకపోవడము. సో ఈ ఫీకో ఓరల్ రూట్ అనేది ఒక రూట్ కంటామినేషన్. ఇంకొకటి బయటకు వెళ్ళిన తర్వాత అవుట్డోర్ యాక్టివిటీస్ తోటి పిల్లలు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళకి. అండ్ ఇంట్లో ఒకరి నుంచి కూడా ఇంకొకరికి మనం సరిగ్గా హ్యాండ్ వాష్ చేసుకోకుండా మన పిల్లలకి అదే చేత్తో మనం ఫుడ్ పెట్టడము, నోటి ద్వారా మన పొట్టులోకి ఎంటర్ అవుతాయి. పొట్టులోంచి బ్లడ్ స్ట్రీమ్లోని వాటి కంఫర్టబుల్ వేరే ఆర్గాన్స్కి కూడా అవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. పిల్లల్లో నులుపురుగుల సమస్య చాలా యాదృచ్ఛికంగా వస్తుంది. వాటి గుడ్లు నోట్లోకి వెళ్ళటం వలన ఈ వ్యాధి సంక్రమిస్తుంది. వాటిలో కలుషితమైన ఆహారం లేదా ద్రవ పదార్థం తీసుకున్నప్పుడు వాటి ద్వారా కడుపులోకి ప్రవేశించవచ్చు. ఈ గుడ్లు బట్టలు, పరుపులు తదితర వస్తువుల మీద కూడా జీవిస్తూ ఉండవచ్చు. అలాంటి చోట్ల తాకిన తరువాత
పిల్లల వేళ్ళు నోట్లో పెట్టుకుంటే ఆ విధంగా ఆ గుడ్లను మింగినట్టే. ఓ నెల రోజుల తరువాత పేగుల్లోనే అవి పొదగబడతాయి. అలా ఎదిగి నులుపురుగులుగా మారతాయి. అప్పుడు ఆ ఆడ నులుపురుగులు మలద్వారం వైపు ప్రయాణిస్తాయి. అక్కడే అవి గుడ్లు పెడతాయి. దీంతో అక్కడ దురద పుట్టడం మొదలవుతుంది. దురద తగ్గించుకోవటానికి ఆ ఉపరితలాన్ని గోకినప్పుడు వేళ్లకు ఆ గుడ్లు అతుక్కుని గోళ్ళల్లో చేరుతాయి. ఆ చేత్తో మరేదైనా ఉపరితలాన్ని తాకినప్పుడు గుడ్లు అక్కడికి చేరుతాయి. చేతిని నోట్లో పెట్టుకుంటే కడుపులోకి వెళ్తాయి. ఇది చాలా సులభంగా అంటుకునే సంక్రమణ వ్యాధి. ఎవరికైనా ఇది సోకవచ్చు. ముఖ్యంగా 5 నుంచి 10 ఏళ్ల పిల్లల్లో వస్తుంది. ఎప్పటికప్పుడు గోళ్ళు కత్తిరించుకోని వారిలో, గోళ్ళు కొరుక్కునే అలవాటు, వేళ్ళు చీక్కునే అలవాటు ఉన్న వారిలో నులుపురుగుల సమస్య ఎక్కువగా కనపడుతుంది. మనకి సడన్గా ఫిట్స్ వచ్చాయి, అదర్వైజ్ హెల్దీ గ్రోయింగ్ చైల్డ్ శుభ్రంగా ఉన్నాడు అంటే కనుక మనం ఎంఆర్ఐ చేయించుకుని చూసుకుంటే అక్కడ మనకి గడ్డలు కనిపిస్తాయి. అలాగే ఊపిరితిత్తులవి. అలా కాకుండా రొటీన్గా మనకి ఓపీడీలో ఏం చూస్తాము అంటే బేబీ అక్కడ ఎక్కువ దురద గోక్కుంటున్నాడు మేడం, రాత్రిపూట కూడా ఎక్కువ గోక్కుంటున్నాడు అని చెప్పి, లేకపోతే పళ్ళు కొరుకుతున్నాడు అని చెప్పి, యూజువల్గా ఇలాగా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం స్ట్రైట్ అవే మనం డివార్మింగ్ ఇచ్చేస్తాము. అలా కాదు నాకు డౌట్ వచ్చింది అంటే కనుక మనకు ఒక స్ట్రిప్ ఉంటుంది, అది పెరియానల్ రీజియన్లో నేను ఇలా పెట్టి తీసి టెస్ట్కి పంపిస్తే నాకు మైక్రోస్కోప్లో అందులో గుడ్లు కానీ పురుగులు కానీ కూడా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. సో యూజువల్లీ క్లినికల్ సిమ్టమ్స్ని బట్టి, పిన్వామ్స్కి అయితే క్లినికల్ సిమ్టమ్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం. లేదు వేరే ఆర్గాన్స్లో ఏమన్నా వేరే వామ్స్ ద్వారా ఇబ్బంది ఉంది అంటే కనుక ఆర్గాన్కి సంబంధించిన స్కాన్ చూసుకుని దానికి కోర్స్ సెపరేట్గా ఉంటుంది. అలాగ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. పురుగులు ఉన్నప్పుడు పొట్టులోకి వెళ్ళినప్పుడు మెయిన్ హ్యాండ్ వాషింగ్ అండి. ఓకే, నెయిల్స్ ట్రిమ్ చేసి పెట్టడం పిల్లలకి రెగ్యులర్ కానీ, మట్టిలో కుదిరినంత మట్టికి ఆడకుండా చూడడం, ఒకవేళ ఆడుతున్నప్పుడు జాగ్రత్తగా మానిటర్ చేయడం, తీసి అవి ఇవి నోట్లో పెట్టకుండాని, అయిపోయిన తర్వాత రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్, ప్రాపర్ 2 minutes హ్యాండ్ వాషింగ్ చేసుకోవడము. అండ్ పిల్లల్ని హ్యాండ్ వాష్ చేస్తున్నప్పుడు మనం కూడా మన హ్యాండ్స్ అది శానిటైజ్ చేసుకోవడం, వాష్ చేసుకోవడం, ఇలాంటి సింపుల్ మెజర్స్ తీసుకున్నాము అంటే కనుక కామన్ వామ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటి అండర్ కుక్డ్ బీఫ్, మటన్. ఓకే, మటన్ బీఫ్ యూజువల్లీ బీఫ్ తోటి మనకి పోక్ వామ్స్ అవి వస్తూ ఉంటాయి. సో మీట్ కానీ, ఆకుకూరలు కానీ, వెజిటేబుల్స్ కానీ ప్రాపర్గా వాష్ చేయకపోయినా అండర్ కుక్డ్ ఉన్న వాటి ద్వారా కూడా మనకు ఆ పురుగులు, ఎగ్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వాటి ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు అవి హ్యాచ్ అయ్యి పురుగులు పెట్టడం మొదలవుతూ ఉంటుంది. పిల్లల్లో నులుపురుగుల లక్షణాలు కనబడితే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. మలద్వారం దగ్గర ఒక టేప్ అతికించి తీసి పరీక్షించి అక్కడ గుడ్లో ఉన్న సంగతి డాక్టర్ నిర్ధారిస్తారు. పిల్లవాడు ఉదయం నిద్ర లేవగానే ఈ విధంగా టేప్ వాడితే ఫలితం ఉంటుంది. అంటే మల విసర్జనకు, స్నానానికి ముందే తీసుకువెళ్ళి పరీక్ష జరిపించాలి. నులిపురుగుల గుడ్లేనని తేలితే డాక్టర్లు చికిత్స నిర్ణయిస్తారు. వ్యాధి బారిన పడిన పిల్లలకు తగినంత విశ్రాంతి కల్పించడంతో పాటు కుటుంబంలో అందరూ పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. వైద్యం పూర్తయ్యే వరకు లోపలి బట్టలు, దుప్పట్లు, బట్టలు వేడి నీటిలో ఉడకబెట్టాలి. చేతులు తరచూ శుభ్రం చేసుకోవటం, పచ్చికూరలు, పూర్తిగా ఉడకని ఆహారం తీసుకోకపోవటం లాంటి జాగ్రత్తలు తప్పనిసరి. నీటిని మరిగించి తాగటం, పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి వాడుకోవటం అలవాటు చేసుకోవాలి. పురుగులు పేగుల్లో నుంచి బయటపడాలంటే కడుపులో కదలికలు సరిగ్గా ఉండాలి. అప్పుడే విరేచనాల ద్వారా పురుగులు బయటకు వస్తాయి. ప్రొఫైలాక్టిక్గా మనం 2 years తర్వాత స్టార్ట్ చేస్తాము. 1 year తర్వాత 1 yearకి పిల్లలకి సిమ్టమ్స్ ఉంటే కనుక అప్పుడు కూడా ఇస్తాము. కానీ అది ప్రొఫైలాక్టిక్ డోస్ అన్నాం. యూజువల్ రెగ్యులర్గా మీరు తీసుకోవచ్చు. 2 years తర్వాత వన్స్ ఇన్ 6 months మనం రెగ్యులర్గా ఇంట్లో అందరము ఏం చేస్తాం, బాబుకి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఓన్లీ బాబుకి ఇస్తాము. అలా కాకుండా మేబీ మీకు కూడా ఉండొచ్చు, కానీ మీకు ఆ దురద సిమ్టమ్స్ లేకపోవచ్చు. బాబుకి ఉన్న ఆర్గాన్స్, ఉన్న వామ్స్ వాష్ అవుట్ అయిపోతాయి ఆ మెడిసిన్ తోటి. కానీ ఎగ్స్ మళ్ళీ హ్యాచ్ చేయలేకపోతే మీ నుంచి బాబుకి వెళ్ళే ఛాన్సెస్ మళ్ళీ ఉంటాయి. కాబట్టి 6 monthsకి ఒక్కసారి ఇంట్లో అందరూ ఒక డివార్మింగ్ డోస్ తీసుకుంటే కనుక మనకి హెల్ప్ అవుతుంది. ఆల్బెండజోల్ అని చెప్పి మనకి ఓవర్ ద కౌంటర్ దొరుకుతుంది. 1 to 2 years వాళ్ళకి 200 mg, అబౌట్ 2 years అందరికీ కూడా ఇట్స్ 400 mg డోస్ ఉంటుంది. సిమ్టమ్స్ లేకుండా మనం వేసుకుంటున్నప్పుడు ఒక డోస్ సరిపోతుంది వన్స్ ఇన్ 6 months మనం అనుకున్నట్టు. లేదు సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కనుక 10 days తర్వాత మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే బాబు మోషన్లో, కిడ్ మోషన్లో మనకి వామ్స్ కనిపించాయి, ఓకే, లేకపోతే ఫౌల్ స్మెల్లింగ్ ఉంది, అలాగే మనం ఉంటే కనుక మోషన్లో చేంజెస్ ఉంటే 10 days తర్వాత మనం సెకండ్ డోస్ కూడా రిపీట్ చేసుకోవాలి.
ఎందుకంటే ఫస్ట్ డోస్ తోటి ఉన్న వామ్స్ చనిపోతాయి. ఈ 10 days లోపల గుడ్లు మళ్ళీ హ్యాచ్ అయ్యి కొత్త వామ్స్ అవుతాయి కాబట్టి 10 days సెకండ్ డోస్ తోటి అవి కూడా క్లియర్ అవుతాయి. సో సెకండ్ డోస్ 10 days తర్వాత రిపీట్ చేసుకుంటాం అవసరమైతే. పిల్లలకి సిరప్ ఫామ్లో ఎలా అయితే దొరుకుతుందో పెద్దవాళ్ళకి ఇదే 400 mg టాబ్లెట్ ఫామ్లో దొరుకుతుంది. సో కిడ్కి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ ఆల్బెండోజోల్ అలర్జీస్ ఏమీ లేదు, ఫ్యామిలీలో అలర్జీస్ లేవు, ఇంతకు ముందు వేసుకున్నాం సూట్ అయ్యాయి అంటే కనుక పెద్దవాళ్ళు కూడా ఒక టాబ్లెట్ 10 days గ్యాప్లో వేసుకోవచ్చు. నులిపురుగు వ్యాధి ఒక పరాన్నజీవి సంక్రమిత వ్యాధి. ఇది భారతదేశంలో కనపడే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రిమికారక వ్యాధి. పెద్దవాళ్ళ కంటే పిల్లలకే ఎక్కువగా సోకే ఈ వ్యాధికి చికిత్స కంటే నివారణ చాలా మేలు. అపరిశుభ్ర వాతావరణానికి అలవాట్లకు పిల్లల్ని దూరంగా ఉంచడం ద్వారా దీన్ని నివారించడం చాలా సులభం. లక్షణాలు కనపడ్డ వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే అది ఎలాంటి పరాన్నజీవుల కారణంగా వ్యాపించిందో గుర్తించి చికిత్స చేస్తారు. కొంతమంది పిల్లలు అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్తారు. ఒళ్ళంతా బిగుసుకుపోతుంది. కొంతమందికి నోటి వెంట నురగ వస్తుంది. కండరాలు బిగుసుకొని జరుకులకు లోనవుతూ ఉంటారు. ఇవన్నీ మూర్ఛ వ్యాధి లక్షణాలు. దీన్నే ఫిట్స్ అని, సీజర్స్ అని, ఎపిలెప్సీ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఈ వ్యాధి ఉన్న పిల్లల తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండక తప్పదు. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, రేఖ ఇలా అడుగుతున్నారండి. మా బాబు పుట్టి 37 రోజులు అవుతుంది. బాబు బరువు ఇప్పుడు 3 కిలోలు ఉన్నాడు. బాబు పుట్టినప్పుడు 2.95 కిలోల బరువు ఉన్నాడు. బాబు ఇప్పుడు తక్కువ బరువుతో ఉన్నాడు. నాకు పాలు సరిగా రావడం లేదు. బాబుకు పాలు కూడా సరిపోవడం లేదు. మూత్రానికి ఎక్కువ సార్లు పోతున్నాడు. మా బాబు బరువు పెరిగి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. రేఖ గారు, మీ బాబు పరిస్థితి అంత మంచిగా లేదు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, పుట్టి 37 రోజులైంది. పుట్టినప్పుడు 2.95 kgs, ఇప్పుడు 3 kgలు. అంటే ఎంత తక్కువ బరువు పెరిగిందో ఆలోచించుకోవాలి మీరు. సుమారు మీరు ఆలోచించుకున్నట్టయితే నార్మల్ పద్ధతిలో రోజుకి పిల్లలు 30 గ్రాములు బరువు పెరగాలి. అంటే 37 రోజులు అంటే సుమారు 1 kg బరువు పెరగాలి. నార్మల్గా పెరగాల్సినటువంటి బరువు 2.95 నుండి 3.95 ఆర్ 4 kgs అవ్వాలి. 4 kgలు. అంటే మీ బాబు సుమారు 1 kg బరువు తక్కువ ఉన్నాడు. ఇది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మంచి విషయం కానే కాదు. ఇది మీ పిల్లల డాక్టర్ని సంప్రదించాలి అర్జెంటుగా. నంబర్ 1. నంబర్ 2, మీ దగ్గర పాలు తక్కువ ఉండొచ్చు. మీ దగ్గర పాలు తక్కువ ఉంటే మనం పిల్లలకి తల్లిపాలే ఇవ్వాలి కదా అన్న ఉద్దేశంతో వాళ్ళ ఆకలితో ఉంచడం అస్సలు మంచిది కాదమ్మా. ఎస్, మీ దగ్గర తల్లిపాలు లేకపోతే తల్లిపాలు ఇంకా ఎక్కువ రావడానికి కంపల్సరీగా మందులు వాడాల్సినటువంటి అవసరం ఉంది. అది మీ డాక్టర్ గారిని అడిగి తల్లిపాలు పెరగటానికి సంబంధించినటువంటి మందులు వాడాలి. అది నంబర్ 1. రెండోది, అది పాలు పెరగటానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే అతి ముఖ్యంగా ఆకలితో ఉంచడం మంచిది కాదు పిల్లల్ని. గమనించండి, మీరు 37 రోజుల్లో కేవలం పెరిగిన 50 గ్రాములు బరువు పెరిగిందంతే. ఇది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో పిల్లాడి యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రతి అవయవానికి మంచిది కాదు. మెదడు యొక్క ఎదుగుదలకు కూడా మంచిది కాదు. ఈ టైంకి మినిమం 60 నుంచి 90 ml ప్రతి 3 గంటలకి కూడా పాలు ఇవ్వాల్సిందే. అదే డబ్బా పాలు మీకు అనుకువగా ఉంటే డబ్బా పాలు ఇవ్వచ్చు, లేకపోతే ఆవు పాలు ఇవ్వచ్చు. తల్లిపాలు ఫస్ట్ పట్టించాలి. మీ దగ్గర తల్లిపాలు లేకపోయినా ఫస్ట్ రొమ్ము దగ్గర పెట్టాలి. పిల్లల్ని పెట్టి ఒక 4-5 నిమిషాలు 10 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు ఆ డబ్బా పాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని ఇవ్వాలి ఈ వయసుకి? సుమారు 60 to 90 ml మిల్క్ ఇవ్వాలి. ఎన్నిసార్లు ఇవ్వాలి రోజుకి? ప్రతి 3 గంటలకి ఇవ్వాలి. అంటే రోజుకి సుమారు 7 to 8 times పాలు ఇవ్వాలి. డాక్టర్ గారు, గిరిజ ఇలా అడుగుతున్నారండి. మాకు 1 సంవత్సరం వయసున్న బాబు ఉన్నాడు. అయితే నాకు మా ఆయనకి ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. బాబును వేరే వాళ్ళ దగ్గర ఉంచే అవకాశం లేదు. బాబు ఇంకా నా పాలు తాగుతున్నాడు. బాబుకి ఓఆర్ఎస్ రోజుకి ఎన్నిసార్లు తాగించాలి? మాకు కోవిడ్ వచ్చిన కారణంగా బాబు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. గిరిజ గారు, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. మీరే కాదు, చాలామంది అడుగుతూ ఉంటారు. మీకు ఇద్దరికి కోవిడ్ ఉన్నా కూడా దయ ఉంచి మీ పిల్లల్ని మీ అత్తమామ గారి ఇంటికి కానీ
లేకపోతే మీ తల్లిదండ్రుల ఇంటికి కానీ పంపొద్దు, మీరే చూసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, మీ పాపకు కానీ బాబుకి కానీ మాస్క్ వేయొద్దు, మీరిద్దరూ మాస్క్ వేసుకోవాలి. మీరిద్దరూ అతి జాగ్రత్త తీసుకోవాలి, కానీ పిల్లలకి మాస్క్ వేయాల్సినటువంటి అవసరం లేదు. సెకండ్ పాయింట్. మూడో విషయం ఏంటంటే, ఎన్నిసార్లైనా తల్లిపాలు ఇవ్వచ్చు, కానీ మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీరు మాస్క్ పెట్టుకోవాలి, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎస్, డైరెక్ట్గా కూడా రొమ్ము పాలు ఇవ్వాలి. ఇస్తే దానిలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి పిల్లలకి చాలా చాలా ఉపయోగం అవుతుంది. కానీ ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, 4th పాయింట్, ముఖ్యంగా బాబు వయసు 1 year ఉందంటా ఉన్నారు. సంవత్సరానికి తల్లిపాల మీద ఎక్కువ ఆధారపడటం మంచిది కాదు. ఎందుకంటే 2, తల్లిపాలు తక్కువ అవుతుంది, పిల్లలకి ఇంకా ఫాస్ట్గా ఎదుగుతూ ఉంటారు ఆ వయసులో. ఆ వయసులో పిల్లలకి సప్లిమెంటల్ ఫుడ్స్ ఇవ్వాలి. అంటే యాపిల్ కానీ, బనానా కానీ, సపోటా కానీ, బొప్పాయి పండు కానీ అన్ని ఫ్రూట్స్ ఇస్తూ ఉండాలి. నెక్స్ట్, వెజిటబుల్స్, బోల్డ్ అన్ని వెజిటబుల్స్, డిఫరెంట్ వెరైటీస్, రోజుకి 3-4 వెజిటబుల్స్ బాయిల్ చేసి పేస్ట్ చేసిన వెజిటబుల్స్ ఇవ్వాలి. లేకుంటే కిచిడీలాగా, అంటే అన్నం, పప్పు, నెయ్యితో పాటు ఒక వెజిటబుల్ కూడా యాడ్ చేసి అది ఒక కిచిడీలాగా కంపల్సరీగా పిల్లలకి పెట్టాలి. చిన్నపిల్లలకి సిమ్టమ్స్ ఏమీ లేకపోతే మందులు కూడా ఏమీ వాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మన మెదడు ఇచ్చే ఆదేశాలన్నీ విద్యుత్ సంకేతాల రూపంలో నరాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు చేరుతాయి. ఆ ఆదేశాల ప్రవాహం ఒక క్రమ పద్ధతిలో సాగినంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒడిదుడుకులు ఏర్పడితే మాత్రం శరీరం ఒక్కసారిగా కొట్టుకోవడం, కదలికల్లో మార్పు రావటం, జ్ఞానేంద్రియాలు సరిగ్గా పనిచేయకపోవడం లాంటి లక్షణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఒక్కోసారి మలమూత్ర విసర్జన మీద కూడా పట్టుకోల్పోవచ్చు. ఇదే ఫిట్స్ వ్యాధి. డాక్టర్ గారు, సరిత ఇలా అడుగుతున్నారండి, మా బాబు వయసు 4 సంవత్సరాలు. బాబుకి గత 6 రోజులుగా జ్వరం వస్తుంది. రక్త పరీక్షలో సిఆర్పి లెవెల్ 425 ఉంది. ఈ మధ్య మా ఇంటికి ఒక చుట్టం వచ్చి వెళ్ళాడు. అతను వెళ్ళాక తెలిసింది అతనికి కోవిడ్ పాజిటివ్ ఉందని. మా బాబుకి అతని వల్ల ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చా? ఏం చేయాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. సరిత గారు, సిఆర్పి అనేది అది ఒక నాన్ స్పెసిఫిక్ టెస్ట్. అంటే సిఆర్పి అనేది చాలా ఇన్ఫెక్షన్లో ఎక్కువ అవుతుంది. నార్మల్గా 6 కంటే తక్కువ ఉంటే నార్మల్, ఎనీథింగ్ మోర్ దెన్ 6 ఎక్కువ ఉన్నట్టు లెక్క సిఆర్పి. బట్ సిఆర్పి అనేది ఇది ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్ అని చెప్పదు. మితంగా ఇది పర్టికులర్ ఇన్ఫెక్షన్ అని పర్టికులర్గా చెప్పదు. చాలా రకాల ఇన్ఫెక్షన్స్లో సిఆర్పి రైజ్ అవుతుంది బ్లడ్లో. బట్ దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. సిఆర్పి రైజ్ అవ్వగానే ఏదో చాలా బ్యాడ్ ఇన్ఫెక్షన్, చాలా సివియర్ అనో అలాంటి వర్రీస్ ఏం అక్కర్లేదు. మీరు డెఫినెట్గా కోవిడ్ పాజిటివ్ వాళ్ళతో మీకు కాంటాక్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ పాసిబిలిటీ ఈ రోజుల్లో కోవిడే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బాబుని పీడియాట్రిషియన్కి చూపించే ముందు వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. పీడియాట్రిషియన్ కూడా మీరందరూ కూడా జాగ్రత్త తీసుకుంటే బెటర్. ఇంట్లో అందరూ మాస్క్లు వేసుకుని, బాబుకు కూడా మాస్క్ వేసుకుని, ప్రస్తుతానికి ఫీవర్కి పారాసిటమాల్ సిరప్ ఇచ్చి మీ పీడియాట్రిషియన్కి చూపించి వెంటనే మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించడం బెటర్. బాబుతో పాటు మీ అందరూ కూడా ఎక్స్పోజ్ అయి ఉంటారు కాబట్టి మీ అందరూ కూడా టెస్ట్ చేసుకుంటే బెటర్. డాక్టర్ గారు, శ్వేత ఇలా అడుగుతున్నారండి, మా బాబు వయసు 6 నెలలు, బరువు 7 కిలోలు ఉంటాడు. అయితే బాబుకి గత వారం రోజులుగా నీళ్ల విరోచనాలు అవుతున్నాయి. విరోచనంలో అప్పుడప్పుడు శ్లేష్మం కనపడుతోంది. బాబు బాగా నీరసంగా అవుతున్నాడు. ఏం చేయాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. శ్వేత గారు, 6 నెలలకి 7 kilos ఉన్నాడంటే బాబు వెయిట్ బాగానే ఉన్నట్టు, అంటే జనరల్గా గ్రోత్ బాగానే ఉన్నట్టు. విరోచనాలు అనేవి ఎస్పెషల్లీ ఆ వయసులో చాలా కామన్గా అవుతాయి. ఎందుకంటే ఆ వయసులో ఓరల్ ఫేజ్ అంటారు. అంటే చేతులకి ఏది దొరికినా కానీ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు పిల్లలు, వాళ్ళ చేతికి ఏం దొరికినా. కాబట్టి ఆ కంటామినేషన్ వల్ల పొట్టలోకి, పేగుల్లోకి ఇన్ఫెక్షన్ ప్రవేశించి బయట నుంచి దానివల్ల విరోచనాలు, వాంతులు కూడా ఒక్కోసారి అయ్యే అవకాశం ఉంది. నీళ్ల విరోచనాలు కొంచెం శ్లేష్మంగా వస్తే అంత వర్రీ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే 6 రోజుల నుంచి ఉంది కాబట్టి ఒకసారి పీడియాట్రిక్ డాక్టర్కి చూపిస్తే బెటర్. బట్ ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు సపోజ్ అంటే ఇలాంటి కేసులో 1 or 2 days నుంచి ఉంటే అంత వర్రీ అవ్వాల్సింది ఉండదు. బాగా ఫీవర్ తోటి విరోచనాలు వచ్చినా, పొట్ట ఏమన్నా ఉబ్బినా, లేకపోతే బాగా వామిటింగ్స్ ఏమన్నా అవుతున్న విరోచనాలతో పాటు, లేదా విరోచనాల్లో రక్తం కనిపించినా కానీ, ఇలాంటి వాటికి మనం వెంటనే మన డాక్టర్ గారి దగ్గరకో హాస్పిటల్కో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కేవలం నీళ్ల విరోచనాలు కొంచెం శ్లేష్మంతో అవుతుంటే అంత వరి అయ్యేది లేదు. సాధారణంగా ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి.
మోస్ట్ ఆఫ్ ద టైం అవి సెల్ఫ్ లిమిటింగ్, అంటే ఒక 4 రోజులు 5 రోజులు మ్యాక్సిమం 1 వీక్లోనూ వాటిని అవి తగ్గిపోతాయి. వామిటింగ్స్ మీరు చెప్పిన దాని ప్రకారం వామిటింగ్స్ ఉన్నట్టు అనిపించట్లేదు మీ బాబుకి, కాబట్టి బాగా అంటే వీక్ అవ్వడానికి కారణం ఏంటంటే బాడీలో నుంచి వాటర్ సాల్ట్స్ బయటికి వెళ్ళిపోవడం. సో వామిటింగ్స్ కూడా అయితే మనకు ప్రాబ్లం, కానీ వామిటింగ్స్ లేనప్పుడు మనం బయట నుంచి ఓఆర్ఎస్ సొల్యూషన్స్, తర్వాత మజ్జిగ, పెరుగు లాంటివి పదార్థాలు లోపలికి మనం ఆర్ఆర్గా ఇస్తూ ఉంటే ఆ వాటర్ సాల్ట్స్ రీప్లేస్ అయ్యి బాడీలో వీక్నెస్ రాకుండా ఉంటుంది. తల్లి పాలు కాకుండా పై పాలు ఏదన్నా పడుతుంటే ఆ పాలు టెంపరీగా ఆపేయడం బెటర్. ఆ పాల వల్ల కూడా ఈ విరోచనాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. తల్లి పాలు పర్వాలేదు. ఇలా మీరు చేస్తూ అవసరమైతే 6 days అయిపోయేది కాబట్టి ఒకసారి పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయడం బెటర్. మూర్ఛలు లేదా పిట్స్ వచ్చే పిల్లలు వారి తల్లిదండ్రులు ధైర్యంగా ఉంటూ డాక్టర్ను సంప్రదించాలి. మానసిక స్థైర్యం కోసం కౌన్సిలింగ్ సైతం తల్లిదండ్రులు మొగ్గు చూపాలి. నివారించే వీలు లేని వ్యాధి గనుక చికిత్స మీద దృష్టి పెట్టాల్సిన ఈ వ్యాధి గురించి డాక్టర్ల అభిప్రాయాలు ముందుగా తెలుసుకోవాలి. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.